మార్నింగ్ టైమ్ స్టోరీస్. చింతలపల్లిలో సితారా ఇల్లు ఆ రోజు సందడిగా ఉంది. సితారా ఆ ఊరిలో అందరికీ ఇష్టమైన అమ్మాయి. పద్ధతిగా పెరిగిన పల్లెటూరి పడుచు. తన చెల్లి ఆరావళి పట్నంలో ఉద్యోగం చేస్తోంది. పిన్ని, కొంచెం మా ఇంటిని చూస్తూ ఉండు. నేను ఓ వారం రోజులు చెల్లి దగ్గర ఉండొస్తాను. తనని చూసి చాలా రోజులైంది. తప్పకుండా అమ్మా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళిరా. నేను అడిగానని చెప్పు ఆరావళిని. ఓ, తప్పకుండా పిన్ని. సితారా బయలుదేరుతుండగా శ్రీను ఎదురవుతాడు. శ్రీను సితారా పెళ్లి మరికొన్ని రోజుల్లో జరగాల్సి ఉంది. ఎక్కడికెళ్తున్నావు సీతారా? నాకు చెప్పనే లేదు. కాబోయే శ్రీవారికి అన్నీ చెప్పే వెళ్ళాలనుకున్నాను. మన పెళ్లి దగ్గర పడుతోంది కదా, ఎందుకో కొంచెం దిగులుగా ఉంది. అందుకే చెల్లి దగ్గర కొన్ని రోజులు ఉండొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చెయ్యి. డబ్బులు తక్కువైనా నేను చూసుకుంటాను. తప్పకుండా. ఫోన్ నా దగ్గరుంది కానీ నాకేం చేయటం రాదుగా. నువ్వే ఫోన్ చేస్తూ ఉండు నాకు. శ్రీను ఆమెను బస్టాండ్ దగ్గర దింపి బస్ ఎక్కించాడు. సితారా మనసు నిండా చెల్లిని చూడాలనే ఆశతో పట్నం చేరుకుంది. సితారా ఆరావళి ఇంటికి వెళ్లేసరికి తలుపులు తీసున్నాయి. తాళం వేయకుండా ఎక్కడికి వెళ్ళింది ఈ అమ్మాయి అని అనుకుంటూ లోపలికి వెళ్లిన సితారకి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఇంట్లో మగవారి బట్టలు ఆరేసున్నాయి. గదిలో ఆరావళి మరియు ఒక యువకుడు చనువుగా ఉన్న ఫోటోని చూసి ఆమె ప్రాణాలు పోయినంత పనయింది. ఏంటి, నా చెల్లెలు కొంపతీసి ప్రేమ వివాహం చేసుకుందా? ఈ విషయం గ్రామంలో తెలిస్తే నా పరువు, మా కుటుంబం పరువు ఏం కావాలి? ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు కదా. అంతలో ఆ ఫోటోలో ఉన్న సురేష్ లోపలికొచ్చాడు. ఎవరిడి మీరు? చెప్పకుండా ఇంట్లోకి వచ్చారు? నేను ఆరావళి వాళ్ళ అక్కను. మీరిక్కడెందుకున్నారు? మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? అయ్యో, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మేమిద్దరం పెళ్లి చేసుకోలేదు. కేవలం మంచి స్నేహితులం అంతే. పెళ్లి కాకుండానే ఇద్దరూ కలిసే ఉంటున్నారా? నలుగురికి తెలిస్తే నా చెల్లెలికి పెళ్ళవుతుందా? అసలు ఎలాంటి పెంపకం ఇది? మీరు నేను చెప్పేది వినడం లేదు. మేమిలా ఉండటానికి చాలా కారణాలున్నాయి. కారణం ఏవైనా కాని పెళ్లి కాకుండా పరాయి మగాడితో కలిసి ఉండడం తప్పే. నా పరువంతా పోయింది. సరిగ్గా అప్పుడే ఆరావళి ఇంటికొచ్చింది. తన అక్కని చూసి సంతోషంగా పలకరించింది. అక్క, ఎప్పుడొచ్చావు? ఒసే పాపిష్టిదానా, ఎంత పనిచేసావే! పెళ్లి కూడా చేసుకోకుండా ఒక మగాడితో కలిసి ఉంటున్నావా? అసలు నీకు బుద్ధుందా? ఊర్లో అందరికీ తెలిస్తే నా పెళ్లి కూడా ఆగిపోతుంది. అందరూ నన్ను చులకనగా చూస్తారు. నా బ్రతుకు బజారును పడేశావు కదే. అక్క, అది కాదు. నేను చెప్పేది ఒక్కసారి విను. నువ్వు నాకసలు ఏమీ చెప్పొద్దు తల్లి. నీకొక దండం. ఇక మీదట నువ్వు ఊరి పొలిమేరల్లో కనిపించినా కూడా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. నా చెల్లి చచ్చిపోయిందనుకుంటాను అంటూ సితార కన్నీళ్లు పెట్టుకుంటూ ఆవేశంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. ఆరావళి అక్కను ఆపాలని చూసినా సితార వినకుండా రోడ్డు మీదకి పరిగెత్తింది. ఆరావళి తన అక్క వెనుక పరిగెత్తుతూ బస్టాండ్ వరకు వెళ్లి బ్రతిమలాడుతుంది. అక్క, ఒక్క నిమిషం ఆగు, నేను చెప్పేది విను. నువ్వు అనుకుంటున్నది నిజం కాదు అని మొత్తుకుంటుంది. కాని సితార చెవికి అవేవీ ఎక్కవు. ఆవేశంతో, అవమానభారంతో వెంటనే బస్సెక్కి చింతలపల్లికి చేరుకుంటుంది. అంతరాత్రివేళ సితార ఒంటరిగా తిరిగి రావడం చూసి పక్కింటి పిన్ని కంగారుగా బయటకొస్తుంది. ఏంటమ్మా సితారా, పొద్దున్నే కదా వెళ్ళావు? వారం రోజులుంటానన్నావు, అప్పుడే వచ్చేసావేంటి? ఏమైంది తల్లి? కళ్ళెందుకు వాచిపోయాయి? పిన్ని, నా చెల్లెలు చనిపోయింది. నా పాలిట అది పీడలా తయారైంది పిన్ని. చదువుకొని ఉద్యోగం చేస్తూ మన పరువు నిలబెడుతుందనుకుంటే పట్టణానికి వెళ్లి పరాయి మగాడితో కలిసి ఉంటోంది. ఏ పెళ్లి లేకుండా, ఏ సంబంధం లేకుండా ఒకే ఇంట్లో కాపురం చేస్తోంది. ఇదేం విడ్డూరం అమ్మా! అమ్మా నాన్న చనిపోతే దాన్ని కంటికి రెప్పలా పెంచి పెద్ద చేశావు. చింతలపల్లిలో మీ కుటుంబానికి ఎంత గౌరవం ఉందో తెలుసా? అలాంటిది ఆ ఆరావళి ఇంత పరువు తక్కువ పనిచేస్తుందా? దాన్ని అసలు ఊర్లోకి రానివ్వకూడదు. రేపు ఊరి పెద్దతో చెప్పి దాన్ని వెలివేయిద్దాం. నేను అదే అనుకుంటున్నాను పిన్ని. దాన్ని ఊరి పొలిమేరల్లో కూడా రానివ్వను. దానితో మనకింక ఎలాంటి సంబంధం లేదు. ఆ రాత్రి సితార కన్నీళ్లతో గడిపి మరుసటి రోజు ఉదయం అటుగా వెళ్తున్న శ్రీను సితార ఇల్లు తెరిచి ఉండడం చూసి ఆశ్చర్యంగా లోపలికెళ్లాడు. అక్కడ దిగులుగా కూర్చున్న సితారను చూసి కంగారు పడ్డాడు. ఏంటి సీతారా, వారం రోజులు ఉంటానన్నావు కదా, అప్పుడే వచ్చేసావంటే? నీ మొహం ఏంటి అలా ఉంది? ఏమైంది? సితార మళ్లీ ఏడుస్తూ పట్టణంలో తను చూసిన దృశ్యం, ఆ సురేష్ గురించి, ఆరావళి చేస్తున్న పని గురించి అంతా పోసగుచ్చినట్టు చెప్పింది.
అంతా విన్న శ్రీను ఒక్క నిమిషం మౌనంగా ఉండి నిదానంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. సీతారా, నువ్వు చాలా తొందరపడుతున్నావు. అసలు విషయమేంటో పూర్తిగా తెలియకుండా వాళ్ళిద్దరిని అలా ఎలా తప్పుపడతావు? పట్టణాల్లో జీవితాలు వేరుగా ఉంటాయి. ఏదైనా బలమైన కారణముందేమో తెలుసుకోవాలి కదా. ఇంకేం తెలుసుకోవాలి శ్రీను? ఒకే గదిలో వాళ్ల ఫోటోలున్నాయి. వాడి బట్టలు అక్కడే ఉన్నాయి. పెళ్లి కాలేదని వాడే ఒప్పుకున్నాడు. ఇది తప్పు కాకపోతే ఇంకేంటి? నాకు ఏమీ తెలుసుకోవాలని లేదు. అది చేసింది క్షమించరాని తప్పు. అది నీ చెల్లెలు సీతారా. తను తప్పు చేసే మనిషి కాదు. నువ్వు ఆవేశంలో ఉన్నావు, కాస్త శాంతించు. సితార మాత్రం ఎవరి మాట వినే పరిస్థితిలో లేదు. తన చెల్లెలు తన పరువు తీసిందని, తన పెళ్లి కూడా ఆగిపోతుందేమోనని భయంతో వణికిపోతోంది. సీతారా, నువ్వేమీ కంగారు పడొద్దు. మన పెళ్లి ఆగిపోదు, ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. కాని శ్రీను మనసులో మాత్రం ఏదో అలజడి. అసలు విషయం ఏంటో తనే స్వయంగా కనుక్కోవాలని నిశ్చయించుకున్నాడు. పట్టణం వెళ్లి ఆ సురేష్ ఎవరు, ఆరావళి ఎందుకలా చేస్తోంది అనేది తెలుసుకోవాలని అనుకున్నాడు. ఈలోపే చింతలపల్లి గ్రామంలో ఆరావళి విషయం దానంతటదే వ్యాపించింది. చుట్టుపక్కల వాళ్లందరూ ఆరావళి గురించి చాలా తప్పుగా, అసభ్యంగా మాట్లాడుకుంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఆ మాటలు విన్న సితార గుండె తరుక్కుపోయింది. ఆ అవమానం భరించలేక శ్రీను దగ్గర ఏడ్చింది. శ్రీను, చూసారా, ఊరి వాళ్ళందరూ నా చెల్లిని ఎంత తప్పుగా మాట్లాడుకుంటున్నారో. నా పెంపకం సరిగ్గా లేదని నన్నే అంటున్నారు. కానీ నా పెంపకంలో లోపం లేదు శ్రీను. దానికి ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి పనులు చేస్తోంది. సీతారా, నువ్వు తన గురించి అలా తప్పుగా మాట్లాడొద్దు. అరావళి చాలా మంచి అమ్మాయి. నేను రేపే పట్టణం వెళ్ళి పూర్తి విషయం తెలుసుకొనొస్తాను. వద్దు శ్రీను, మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దాని ముఖం చూడటమే నాకిష్టం లేదు. మీరు వెళ్ళకండి. పైకి వద్దు అని చెప్పినా సితార మనసులో ఏదో ఆందోళన ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే శ్రీను ఎవ్వరికీ చెప్పా పెట్టకుండా పట్టణానికి బయలుదేరాడు. సరాసరి ఆరావళి ఉండే ఇంటికి చేరుకున్నాడు. లోపల ఆరావళి మంచం మీద నీరసంగా పడుకుని ఉంది. పక్కనే ఉన్న సురేష్ ఆమెను బ్రతిమలాడుతున్నాడు. అరావళి, నా మాట విను. మీ అక్క వచ్చి వెళ్ళిన దగ్గర్నుంచి నువ్వేమీ తినకుండా ఇలాగే పడుకున్నావు. మీ అక్కకి ఏదో ఒక రోజు నిజానిజాలు తెలుస్తాయి కదా. ఎందుకంత బాధపడుతున్నావు? ఇలా తినకుండా ఉంటే ఏం సాధిస్తావు? అయ్యో సురేష్, నీకు అర్థం కావడం లేదు. మా అక్క నా ఊరికి వస్తే నరికేస్తానంది. నేను కనీసం నెలకు ఒక్కసారైనా ఊరికి వెళ్ళి అక్కని చూడాలి. ఇప్పుడు తన అలా అంటే నేనేం చేయాలి? ఈ పాటికి ఊర్లో అందరికీ నా గురించి చెప్పే ఉంటుంది. నేనే తప్పు చేయకుండానే ఎన్ని నిందలు మోస్తున్నాను. ఆరావళి అలా బాధపడుతూ ఉండగా శ్రీను లోపలికి అడుగు పెట్టాడు. అరావళి, ముందు నువ్వు లేచి తిను. ఆ గంభీరమైన గొంతు వినగానే ఆరావళి, సురేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఆశ్చర్యంగా తలుపు వైపు చూశారు. అక్కడ శ్రీనును చూసి ఆరావళి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. బావగారు, మీరా? అక్క మిమ్మల్ని పంపించిందా లేకపోతే మీరే వచ్చారా బావగారు? మీ అక్క పంపలేదా రావాలి? నేనే వచ్చాను. అక్కడ ఊర్లో మీ అక్క నీ గురించి ఏమనుకుంటుందో, ఊరు వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారో నీకు తెలుసా? అసలేం జరుగుతోంది ఇక్కడ? ఈ సురేష్ ఎవరు? మీరిద్దరూ పెళ్లి కాకుండా ఒకే ఇంట్లో ఎందుకుంటున్నారు? నాకు నిజం చెప్పు. ఆరావళి ఏడుస్తూ సురేష్ వైపు చూసింది. సురేష్ తలదించుకోగా ఆరావళి అసలు విషయం చెప్పడం మొదలుపెట్టింది. బావగారు, మీరు కూడా నన్ను తప్పుగా అనుకోకండి. 6 నెలల క్రితం నాకు ఆఫీస్ నుండి వస్తుంటే ఒక పెద్ద ప్రమాదం జరిగింది. నా వెన్నుముకకు తీవ్రమైన దెబ్బ తగిలి అసలు కదల్లేని స్థితిలోకి వెళ్ళిపోయాను. ఆ సమయంలో నన్ను కాపాడి ఆసుపత్రికి చేర్పించి నాకు అన్నీ తానే చూసుకునేది సురేష్ గారే. శ్రీను ఆశ్చర్యంగా వింటూ ఉండగా ఆరావళి తన కష్టాన్ని అంతా వివరించింది. బావగారు, సురేష్ గారు నా ప్రాణాలు కాపాడమే కాకుండా నాకు ఎంతో అండగా నిలిచారు. నేనుంటున్న హాస్టల్లో తిండి సరిగ్గా లేదని నేను ఆయనతో చెప్పాను. చుట్టుపక్కల ఏదైనా గది ఉంటే చూడమని అడిగితే ఆయన తన గదిలోనే నన్ను ఉండమని చెప్పారు. ఇక్కడైతే భోజనం మనమే వండుకోవచ్చు. అలాగే నీకు నాకు ఇద్దరికి గది అద్దె కూడా తగ్గుతుంది అని సలహా ఇచ్చారు. నేను కూడా సరే అన్నాను. గత 6 నెలల నుంచి కేవలం ఫోన్ మాత్రమే చేస్తున్నాను. కానీ అక్క దగ్గర రాలేకపోయాను. నాకిలా జరిగిందని తెలిస్తే అక్క బాధపడుతుందని 6 నెలలు నేను నరకం చూసినా ఏంటో నాకు మాత్రమే తెలుసు. మళ్ళీ ఇప్పుడు అక్క నా దగ్గరికి వచ్చి నన్ను అర్థం చేసుకోకుండా అలా మాట్లాడితే నేను తట్టుకోలేకపోయాను బావగారు. ఆరావళి చెప్పిన ఆవేదనంతా విన్న శ్రీను మనసు కరిగిపోయింది. అరావళి, నువ్వేం బాధపడద్దు. మీ అక్కకు వివరంగా అంతా నేనే చెప్తాను. నువ్వు ముందు ధైర్యంగా ఉండి భోజనం చేయి. శ్రీను మాటలతో కాస్త కుదుటపడిన ఆరావళి భోజనం చేయటానికి ఒప్పుకుంది. ఆ తర్వాత సురేష్, శ్రీను ఇద్దరూ బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చారు. సురేష్ గారు, మీకు చాలా కృతజ్ఞతలు. మా అమ్మాయిని కంటికి రెప్పలా కాపాడినందుకు, అలాగే మీ ఇంట్లో ఆశ్రయం కల్పించినందుకు మీకెప్పుడు రుణపడి ఉంటాను. మరేం పర్వాలేదులేండి. ఒక మనిషి కష్టాలున్నప్పుడు తోటి మనిషిగా నేను చేయాల్సింది చేశానంతే. ఇప్పుడు మీరు చేయాల్సింది ఒకటే, వాళ్ళ అక్కకి జరిగిన విషయమంతా చెప్పి ఆమె మనసులోని అపోహల్ని తొలగించండి. తప్పకుండా సురేష్ గారు, ఆ బాధ్యత నాది. శ్రీను కొంత సమయం అక్కడే ఉండి ఆరావళికి ధైర్యం చెప్పి తిరిగి ఊరికి బయలుదేరాడు.
బస్సులో వెళ్తున్నంతసేపు శ్రీను మనసులో సితార ఆవేశం, ఆరావళి కన్నీళ్లే మెదులుతున్నాయి. శ్రీను ఇంటికి తిరిగొచ్చిన తర్వాత వంటగదిలో ఉన్న సితార దగ్గరికి వెళ్లి ఆమె చెల్లెలికి సంబంధించిన ఒక నిజాన్ని చెప్పే ప్రయత్నం చేయసాగాడు. కాని సితార మాత్రం అతని మాటలు వినడానికి అస్సలు ఇష్టపడలేదు. లేదు లేదు, మీరెంత చెప్పినా నేనస్సలు పట్టించుకోను. ఎందుకంటే తనక్కడ తప్పు చేస్తోందని నాకు బాగా అర్థమైంది. మీరు పొరపాటున అక్కడ తన మోసంలో పడి తన మాటలన్నీ విన్నారు. లేదమ్మా సీతారా, నేను చెప్తుంది నిజమే. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా విను. శ్రీను అంతలా బతిమలాడేసరికి సితార ఆగి చూసింది. అప్పుడు శ్రీను అసలేం జరిగిందో, ఎందుకామె చెల్లెలు అలా ప్రవర్తించాల్సొచ్చిందో ఆ నిజమంతా ఒక్కొక్కడిగా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీను మాటలు పూర్తిగా విన్న సితార గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తీవ్రమైన కంగారుతో వణికిపోతూ అంది, నా చెల్లెలికి యాక్సిడెంట్ అయిందా? భగవంతుడా, ఆ విషయం నాకు చెప్పకుండా దాచిందా? నా గురించి ఆలోచించి, నా పరిస్థితి ఏమవుతుందోనని ఆలోచించి ఇలా చేసిందా? తన చెల్లెలు తప్పు చేయలేదని, కేవలం తనమీదున్న ప్రేమతోనే ఆ నిజాన్ని దాచిందని తెలిసి సితార తల్లడిల్లిపోయింది. ఇన్నాళ్లు తన చెల్లెల్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు మనసంతా విలువెల్లాడిపోయింది. శ్రీను ఆమె దగ్గరకు వచ్చి భుజం తట్టి ఓదార్చాడు. సితార కళ్ళు తుడుచుకుంటూ కంగారుగా శ్రీను వైపు చూసింది. ఏమండి, వెంటనే మనం పట్టణానికి వెళ్దాం పదండి. మా చెల్లి దగ్గరికి వెళ్దాం. ఇన్నాళ్లు తను నా గురించి ఆలోచించి ఇంత పెద్ద నిజాన్ని దాచింది. నేను మాత్రం తన్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నేను వెంటనే వెళ్ళి తనని క్షమాపణ కోరుకోవాలి. సరే సీతారా, కంగారు పడకు. ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా, రేపు ఉదయాన్నే మనం పట్టణానికి బయలుదేరదాం. నువ్వు ధైర్యంగా ఉండు. శ్రీను అన్నట్టుగానే మరుసటి రోజు ఉదయమే సితారం తీసుకొని పట్టణానికి రప్పారప్పా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న ఆరావళి దగ్గరికి వెళ్లారు. చెల్లెలి పరిస్థితిని చూడగానే సితార గుండె పగిలిపోయింది. అక్కను చూడగానే ఆరావళి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి. అక్క, వచ్చావా అక్క? నువ్వు నన్ను తప్పుగా ఆలోచించి కోపంతో వెళ్ళిపోయావు. కాని నా పరిస్థితి ఇదక్కా. నన్ను క్షమించు ఆరావళి, నన్ను క్షమించు నా తల్లి. నీకింత పెద్ద యాక్సిడెంట్ అయితే ఆ నరకంలో నువ్వు ఒంటరిగా బాధపడుతుంటే నేను మాత్రం నీ మీద లేనిపోని నిందలు వేసి నిన్ను తప్పుగా అనుకున్నాను. నా గురించి ఆలోచించే కదా ఈ నిజాన్ని నాతో చెప్పకుండా దాచావు. అవునక్క, నీకు చెబితే నువ్వు తట్టుకోలేవని, కంగారు పడతావని దాచాను. నువ్వు నా మీద కోపంతో వెళ్ళిపోతుంటే నా ప్రాణం ఎంత విలువెల్లాడిపోయిందో తెలుసా అక్క? కానీ నువ్వు నా దగ్గరికి తిరిగొచ్చావు. నాకదే చాలక్క. అరావళి, జరిగిందేదో జరిగిపోయిందమ్మా. సితారకు అసలు నిజం తెలిసింది. ఇకపై మీరిద్దరూ ఎలాంటి గొడవ లేకుండా ఎప్పట్లాగే కలిసి ఉండాలి. అందరూ కాసేపు ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకున్న తర్వాత సితార అసలు విషయానికొచ్చింది. త్వరలో జరగబోయే పెళ్లి వేడుక గురించి ఆరావళికి సురేష్కి వివరించింది. ఆరావళి, సురేష్ గారు, ఇంట్లో పెళ్లి పనులు మొదలవుతున్నాయి. ఈ పెళ్లి పనుల్లో మీరిద్దరూ ఖచ్చితంగా ఉండాలి. మీరిద్దరూ తప్పకుండా రావాలి. అదేంటక్క అలా అంటావు? మీ పెళ్లి పనుల్లో నేను లేకపోతే ఎలా? ఖచ్చితంగా వస్తామక్క. ఆ మాటలతో అక్కడ వాతావరణమంతా ఎంతో సంతోషంగా మారిపోయింది. ఆ తర్వాత సితారా, శ్రీనులు ఆరావళి దగ్గర సెలవు తీసుకుని తిరిగి గ్రామానికి చేరుకున్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఊరిలో శ్రీను, సితార్ల పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఆ పెళ్లిలో సురేష్, ఆరావళి ఇద్దరూ కలిసి చాలా సందడి చేశారు. పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసుకున్నారు. కాని అది చూసిన చుట్టుపక్కల వాళ్లందరూ కూడా వాళ్ళిద్దరి గురించి రకరకాలుగా ఏదేదో తప్పుగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. పెళ్లి హడావిళ్లో ఉండి సితారా మొదట్లో ఆ మాటలను పట్టించుకోలేదు. కాని పెళ్లైపోయిన 2 రోజుల తరువాత అసలు విషయం సితారకు తెలిసింది. ఊరి వాళ్లంతా తన చెల్లెలి గురించి అలా మాట్లాడుకోవడంతో సితార మనసంతా చాలా బాధపడింది. వెంటనే తన భర్త శ్రీను దగ్గరికి వెళ్లి ఆవేదనగా అంది, ఏమండి, నా చెల్లెలికి సురేష్ గారికి పెళ్లి చేద్దామండి. అప్పుడు ఇక్కడ ఆరావళి గురించి వస్తున్న నిందలన్నీ పోతాయి. ఎందుకంటే మొదట్లో నా చెల్లెలి గురించి నేనే చాలా తప్పుగా చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పాను.
ఇప్పుడు నేను ఊరి వాళ్ళందరికీ జరిగిన నిజమంతా చెప్తాను. వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేస్తే ఇక ఏ గొడవ ఉండదు. నువ్వు చెప్పింది నిజమే సీతారా. ఊరి వాళ్ళ నోళ్లు మోయించాలంటే అదే మంచి మార్గం. నేను కూడా ఈ నిర్ణయానికి ఒప్పుకుంటున్నాను. శ్రీను సరే అనడంతో ఇద్దరూ కలిసి ఇదే విషయాన్ని మాట్లాడటానికి ఆరావళి సురేష్ల దగ్గరికి వెళ్లారు. పెళ్లి ప్రస్తావన రాగానే ఆరావళి సురేష్ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళకేం చెప్పాలో అస్సలర్థం కాలేదు. కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత సురేష్ మెల్లగా అన్నాడు. అది కాదు సీతారాగారు. మేము కేవలం స్నేహితులుగా మాత్రమే ఉన్నాము. అలాగే ఉందామనుకున్నాము. ఎప్పట్లాగే ఉంటాము. మా మధ్య అంతకుమించేమీ లేదు. అవునక్కా, సురేష్ చెప్పింది నిజం. మా స్నేహాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు కదా. వాళ్ల మాటలు విన్న శ్రీను ముందుకు వచ్చి వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేస్తూ ఇలా అన్నాడు. సురేష్, అరావళి, మీ ఇద్దరి వైపు నుంచి మీరు చెప్పింది నిజమే కావచ్చు. కాని ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. రేపు సమాజంలో మీ గురించి వచ్చే నిందల సంగతి కూడా ఒకసారి ఆలోచించండి. శ్రీను చెప్పిన ప్రాక్టికల్ మాటలు వినగానే ఆరావళి సురేష్ ఇద్దరూ ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. తాము పవిత్రమైన స్నేహబంధంలోనే ఉన్నా ఈ సమాజం చూసే చూపు వేరుగా ఉందని వారికి అర్థమైంది. ముఖ్యంగా అక్క సితారా పడుతున్న ఆవేదన వారిని కదిలించింది. శ్రీనిగారు, మీరు చెప్పింది కూడా నిజమే. మేము ఎంత నిజాయితీగా ఉన్నా ఊరివాళ్ల నోళ్లు నొక్కడం ఎవరితరం కాదు. కాని కేవలం సమాజం కోసమే పెళ్లి చేసుకోవడం కరెక్టేనా? అవునక్కా, సురేష్ అన్నట్టు పెళ్లి అనేది ఇద్దరి మనసులకు సంబంధించింది కదా. ఊరివాళ్లు మాట్లాడుకుంటున్నారని తొందరపడి నిర్ణయం తీసుకుంటే రేపు మా స్నేహం పాడైపోతుందేమో అని నా భయం. లేదు ఆరావళి, నా మాట విను. ఇన్నాళ్ళు నీ ఆధునిక ఆలోచనలని, నీ మోడ్రన్ లైఫ్ స్టైల్ని నేనే తప్పుగా అర్థం చేసుకుని ఊరంతా లేనిపోని మాటలు చెప్పాను. నా వల్లే నీకు ఈ నిందలొచ్చాయి. సురేష్ గారు చాలా మంచివారు. నీ కష్టసుఖాల్లో తోడు నిలిచారు. మీ ఇద్దరి ఆలోచనలు కలుస్తాయి. అందుకే చెప్తున్నాను, ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. అవును సురేష్. అరావళి, ఒక మంచి స్నేహితుడి జీవిత భాగస్వామి అయితే అంతకన్నా అదృష్టమేముంటుంది? మీ ఇద్దరి మధ్య ఎలాగో మంచి అవగాహన ఉంది. ఒక్కసారి ఆలోచించండి. అక్కాబావలు అంతలా బతిమలాడుతుంటే ఆరావళి సురేష్ల మనసులు కరిగాయి. చుట్టుపక్కల వస్తున్న నిందలకు ముగింపు పలకాలన్నా, అక్క సితారా మనశ్శాంతిగా ఉండాలన్నా ఈ పెళ్లే సరైన మార్గమని వారికనిపించింది. అరవళి, నీ అభిప్రాయం ఏంటి? నీకిష్టమైతే నీ ఆలోచనలకు గౌరవమిచ్చే భర్తగా నేను నీకు తోడుండటానికి సిద్ధం. సురేష్, నీకన్నా నన్ను బాగా అర్థం చేసుకునేవాళ్లు ఎవరుంటారు చెప్పండి? అక్క, బావా, మీరు ఎలా చెప్తే అలాగే చేద్దాం. మాకీ పెళ్ళిష్టమే. ఆ మాట వినగానే సితారా ముఖంలో ఆనందానికి అవధుల్లేవు. వెంటనే తన చెల్లెల్ని గట్టిగా కౌగిలించుకుంది. ఊరివాళ్ల నోళ్లు మూయించడానికి, తన చెల్లెలిపై పడిన నిందలు తుడిచేయడానికి సితార తానే స్వయంగా ఊరంతా తిరిగి అసలు నిజం చెప్పాలని నిశ్చయించుకుంది. ఆరావళి సురేష్ల పెళ్లికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఆరావళి సురేష్లు పెళ్లికొప్పుకోవడంతో సితార మనసు తేలికపడింది. కాని కేవలం పెళ్లి చేయడమే కాదు, అంతకంటే ముందు తన చెల్లెలిపై పడిన నిందలను పూర్తిగా తుడిచేయాలని సితార గట్టిగా నిశ్చయించుకుంది. మరుసటి రోజే ఆమె ఊరి చౌరస్తాలోకి వెళ్లి ఆరావళి గురించి తప్పుగా మాట్లాడుకుంటున్న ఇరుగుపొరుగు వాళ్లందర్నీ ఒకచోటికి పిలిచింది. వినండి ఊరి పెద్దలారా, కాంతమ్మగారు, ఇన్నాళ్ళు నా చెల్లెలు ఆరావళి గురించి మీరంతా ఏదేదో మాట్లాడుకున్నారు. అసలీ మాటలన్నీ పుట్టడానికి కారణం నేనే. నా పాతకాలపు ఆలోచనలతో నా చెల్లెలి మోడ్రన్ పద్ధతులు చూసి తనేదో తప్పు చేస్తోందని మొదట్లో నేనే మీ అందరికీ తప్పుగా చెప్పాను. అదేంటమ్మా సితారా, పెళ్లిలో సురేష్ ఆరావళి అంత హడావిడి చేస్తుంటే చూసి మేమంతా నిజమే అనుకున్నాం గదా. అదే మీ పొరపాటు కాంతమ్మగారు. నా చెల్లెలికి పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు, ఆపదలో ఉండి తను నరకం చూస్తున్నప్పుడు తోడు నిలిచిన పవిత్రమైన స్నేహితుడు ఆ సురేష్ గారు. తన ప్రాణాలు కాపాడిన దేవుడాయన. అలాంటి మంచి మనసున్నవాళ్ల స్నేహాన్ని మనం తప్పుగా చూశాం. నా చెల్లెలు ఏ తప్పూ చేయలేదు. తను ఎంతో పద్ధతిగల పిల్ల. అవునండి, ఊరివాళ్లారా, ఒక ఆడపిల్ల ఆధునికంగా బతుకుతుందంటే దానికి తప్పుడు అర్థాలు తీయడం మన పాతకాలపు బుద్ధికి నిదర్శనం. ఇప్పటికైనా మీరు అపార్థాలు వదిలేయండి. అరావళి సురేష్లు ఎంత పవిత్రంగా ఉన్నారో నిరూపించడానికే
త్వరలోనే మేమందరం దగ్గరుండి వాళ్లకు ఘనంగా పెళ్లి చేయబోతున్నాం. సితారా శ్రీనుల మాటలు వినగానే ఊరి జనాలందరూ ఒక్కసారిగా నోళ్లు మూసుకున్నారు. ఆరావళ్ళి తప్పుగా అర్థం చేసుకున్నందుకు కాంతమ్మతో సహా అందరూ లోలోపల సిగ్గుపడ్డారు. సితార ధైర్యంగా నిలబడి తన చెల్లెలి గౌరవాన్ని కాపాడుకున్న తీరుకు ఆరావళి సురేష్లు ఎంతో గర్వపడ్డారు. ఇక రోజులు చాలా వేగంగా గడిచాయి. అపార్థాలన్నీ తొలగిపోయిన తర్వాత ఊరి జనాలందరి సమక్షంలో ఆరావళి సురేష్ల పెళ్లి వేడుక ఎంతో వైభవంగా కన్నుల పండుగ్గా మొదలైంది. అక్కా, ఇదంతా నీవల్లే సాధ్యమైందక్కా. ఒకప్పుడు మన మధ్య ఎన్నో అపార్థాలుండేవి. కాని ఈరోజు నా మూడేళ్ల ఆలోచనలను గౌరవించే భర్తను, నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే నిన్ను చూస్తుంటే నాకంటే అదృష్టవంతురాలు ఎవ్వరూ లేరు అనిపిస్తోంది. లేదు నా తల్లి, పాతకాలపు ఆలోచనలతో ఉన్న నన్ను మార్చి ఒక అక్కగా నా బాధ్యతను నాకు గుర్తుచేశావు. నువ్వు సురేష్ గారు ఎప్పుడూ నూరేళ్లు చల్లగా సంతోషంగా ఉండాలి. శ్రీనుగారు, సితారగారు, మీరిద్దరూ మా జీవితంలో ఎంత పెద్ద వెలుగు నింపారో మాటల్లో చెప్పలేం. మా స్నేహబంధాన్ని పెళ్లి బంధంగా మార్చి మాకో కొత్త జీవితాన్నిచ్చారు. ఇక కృతజ్ఞతలాపేసి శుభ్రంగా పెళ్లి కానివ్వండి సురేష్. మన కుటుంబమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి. అలా మంగళ వాయిద్యాల మధ్య వేద మంత్రాల సాక్షిగా ఆరావళి సురేష్ల వివాహం ఘనంగా జరిగింది. పాతకాలపు నమ్మకాలతో ఉన్న అక్క సితారా, ఆధునిక ఆలోచనలు ఉన్న మోడ్రన్ చెల్లి ఆరావళి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని సమాజంలోని నిందలను ఎదుర్కొని తమ బంధాన్ని మరింత గట్టిగా మార్చుకున్నారు. ఆ తర్వాత ఆ కుటుంబమంతా ఎలాంటి అపార్థాలు లేకుండా ఎంతో సంతోషంగా ఆనందంగా జీవించసాగారు.